హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే 2026, 2027 అలాగే 2028 ఈ 3 సంవత్సరాలు మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇయర్స్. నాకు తెలిసి కలెక్షన్స్లో 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఏవైతే మన ఇండియాలో బిగ్గెస్ట్ మూవీస్ రావడం జరుగుతుందో అందులో నెంబర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా రామాయణ సినిమా ఉంటుంది. ఎందుకంటే రామాయణ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 4,000 కోట్లు. దానికి తోడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియా వ్యాప్తంగా ఏదైతే రామాయణ ఉందో ఆ రామాయణ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మన ఆధ్యాత్మికాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన దేవీ దేవతలను బయటికి చూపించడానికి రామాయణాన్ని 2 పార్ట్ల రూపంలో 2026లో ఒక పార్ట్, 2027లో ఒక పార్ట్ని అయితే తీసుకురాబోతున్నాడు. సో మన ఇండియాలో బడ్జెట్ పరంగా మాట్లాడుకుంటే వస్తున్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా ఏదంటే ఖచ్చితంగా రణబీర్ కపూర్ గారు, అలాగే మన కేజీఎఫ్ యష్ నటిస్తున్న, అలాగే అందులో సాయి పల్లవి గారు సీతగా నటిస్తున్నారు. సో ఈ సినిమా ఇప్పుడు ఇండియాలో రూపొందుతున్న బిగ్గెస్ట్ సినిమా. దాని బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,000 కోట్లు. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకున్నట్టయితే మహేష్ బాబు గారు ఇంకా జక్కన్న కాంబినేషన్లో వస్తున్న SSMB 29 ఇది కూడా చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 120 కంట్రీల్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో మనకు అడ్వెంచర్తో పాటు మైథాలజీ కూడా మిక్స్ చేస్తున్నారు. ఇందులో మనకు రాముల వారి రిఫరెన్స్, అలాగే హనుమంతుడి రిఫరెన్స్ కనిపించే విధంగా ఉంటుంది అని చెప్పి SSMB 29లో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు. SSMB 29లో హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ అయితే ట్రై చేస్తున్నారు. మరి ఆ సినిమాలో అతను ఉంటాడా లేదో తెలియదు. అఫీషియల్గా అయితే ఇంకా బయటికి అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ హాలీవుడ్కి సంబంధించి ఒక పర్సన్ అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాన్ని క్రిస్ హెమ్స్వర్త్ అని అంటున్నారు. దాని అఫీషియల్గా ఇంకా జక్కన్న గారు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఇదే వరుసలో వస్తుంది ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ. ఇది కూడా ఒక పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. ఇందులో చాలా రోజుల తర్వాత, అంటే ఇప్పటివరకు మనం ఎప్పుడు మన ప్రభాస్ గారిని ఈ విధంగా చూడలేము. ఒక కాప్ రోల్లో అయితే రాబోతున్నారు. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు కాప్ రోల్లో చేయలేదు. దానికి తోడు సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. సో ఇది పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది. ఇందులో మన హాలీవుడ్కి సంబంధించిన నటుడు డాన్లీ అయితే నటిస్తున్నాడు. సో ఇన్ని రోజులు కొద్దిగా కన్ఫర్మేషన్ అటు ఇటు ఉండేది, ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి. ఏంటంటే కొరియాకి సంబంధించిన ఒక మీడియా సంస్థ నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే స్పిరిట్ మూవీ సంబంధించిన లైన్స్ నచ్చి డాన్లీ దానికి సైన్ చేసినట్టు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే ఇందులో కూడా మనకు హాలీవుడ్ నటుడు కన్ఫర్మేషన్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో వస్తున్న పుష్ప తర్వాత అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని దాదాపు 1,800 కోట్లను వసూలు చేసి అల్లు అర్జున్ అట్లీ సినిమాతో మన ముందుకు పాన్ వరల్డ్ సినిమా రాబోతున్నాడు. ఈ సినిమాలో ఏంటంటే SSMB 29 సినిమా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే మనకు 22 వచ్చేసి 121 దేశాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇందులో అల్లు అర్జున్ గారితో పాటు 4 హీరోయిన్లు నటిస్తున్నారు. సో అంటే ఇది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ సంబంధించిన సినిమా. అలాగే ఇందులో హాలీవుడ్కి సంబంధించిన నటుడు విల్ స్మిత్. సో ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు మన తెలుగు నుంచి ఏ సినిమాలు అయితే ఇప్పుడు ప్యాన్ వరల్డ్ స్థాయిలో రాబోతున్నాయో ప్రతి సినిమా కూడా ఒక హాలీవుడ్ నటుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే అన్ని ప్యాన్ వరల్డ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే దీనికి మెయిన్ మూల కారణం ఎవరు అంటే మన రాజమౌళి గారు. ఆ రోజు ఆయన బాహుబలి అనే సినిమా తీయకపోతే ఈరోజు వీళ్ళు ప్యాన్ వరల్డ్ స్థాయికి పోయేవాళ్ళు కాదు. సో ప్రతి సినిమాలో మీరు చూసుకున్నట్టయితే ప్రతి సినిమాలో కూడా హాలీవుడ్ నటులు ఉన్నారు. ఈ ప్రతి సినిమా కూడా ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే 2026, 2027, 2029 ఇండియాకు చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇయర్స్. ఖచ్చితంగా కలెక్షన్స్లో ఊచకపోతే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్యాన్ వరల్డ్ టార్గెట్ పెట్టుకుని వస్తున్న సినిమాల్లో రామాయణ ఒకటి, SSMB 29 ఒకటి, స్పిరిట్ ఒకటి, అలాగే 22. అయితే ఈ లిస్టులో మనకు ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కూడా ఉంది. కానీ డ్రాగన్ సినిమాకు ఇప్పటి వరకు ఈ సినిమాలకు ఉన్నంత హైపు లేదు. బట్ ఏదైతే నిన్న నుంచి న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుందో అది కానీ నిజమైతే ఖచ్చితంగా ఈ అన్ని సినిమాల కంటే అదే పెద్దదవుతుంది. సో అనౌన్స్మెంట్ ఏంటి మరి, ఎందుకు డ్రాగన్ సినిమా ఈ అన్ని సినిమాల కంటే పెద్దదవుతుంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మీరు మామూలుగా ఈ అన్ని సినిమాల్లో కూడా మీకు స్పిరిట్ కానివ్వండి, SSMB 29 కానివ్వండి, 22 కానివ్వండి, హాలీవుడ్ నటులు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ మూవీలో కూడా హాలీవుడ్ నటుడు ఉన్నాడు. ఒక్కడు కాదు, 2 ఉన్నారు ఏకంగా. మరి వాళ్ళెవరు మనం ఒకసారి చూద్దాం. ఆ కాంబినేషన్ కానీ సెట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాల కంటే డ్రాగనే పెద్ద మూవీ అవబోతుంది. ప్రశాంత్ నీల్ రీసెంట్గా మన ఎన్టీఆర్ గారిని దాదాపు 18 కిలోలు అనుకుంటా, 18 కిలోలు 16 కిలోలు వెయిట్ తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు అంటే ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా ఏంటి, మళ్ళీ దానికి తోడు ఆయన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు. మరి ఫేవరెట్ హీరోస్తో తీసే సినిమాలు ఏ విధంగా ఉంటాయో రీసెంట్గా ఓజీ సినిమా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే మనకు కూలీ సినిమా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫేవరెట్ డైరెక్టర్, ఫేవరెట్ హీరో ఒక దగ్గర తీస్తే. సో అలా ఫేవరెట్ హీరోతో మనడు ప్రశాంత్ నీల్ ఫేవరెట్ సినిమా తీయబోతున్నాడు. అది ఎన్టీఆర్ గారితో. ఎందుకు 18 కిలోలు తగ్గించాడరా అంటే డ్రాగన్ సినిమా కోసం. బేసిక్గా డ్రాగన్ అంటే మనకు అర్థమవుతుంది. డ్రాగన్ అనే కాంబినేషన్ ఎక్కువగా మనకు కొరియన్ సినిమాల్లో, అలాగే చైనా సినిమాల్లో, అలాగే ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్, కుంగ్ఫు ఇలాంటివి బాగా డ్రాగన్కి అట్రాక్ట్ అవుతాయి. సో ఏంటంటే మనడు ఒక పెద్ద మార్షల్ ఆర్ట్స్ సినిమా తీస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మన ఎన్టీఆర్ గారిని దాదాపు 18 నుంచి 16 కిలోలు లూజ్ అయ్యాడు. లూజ్ అయినప్పుడు కొంతమంది మన ఎన్టీఆర్ ఏంటంటే ఆ వెయిట్ లూజ్ అయ్యాడు కాబట్టి కొద్దిగా లుక్స్ బాగాలేవు, అవి బాగాలేవు అని అంటున్నారు కదా. ఈరోజే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎన్టీఆర్ గారితో ఒక లుక్ వచ్చింది. చాలా అంటే చాలా సాలిడ్గా ఉన్నాడు. ఎందుకు తగ్గాడో అర్థమైంది. ఎందుకంటే ఈ సినిమాలో హాలీవుడ్కి సంబంధించి 2 నటులు
స్క్విడ్ గేమ్ ఉందో ఆ స్క్విడ్ గేమ్లో ఎవరైతే మెయిన్ లీడ్లో నటించడం జరిగిందో లీ బాంగ్యాన్, అంటే ప్రొనౌన్సియేషన్ కొద్దిగా తప్పగా ఉంటే క్షమించండి. సో మనోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాలో నటిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అందులో మెయిన్ లీడ్లో మనోడు కూడా ఉంటాడు. సో మనోడు నటిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈయన గురించి ఎక్కువగా నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈయన గురించి ఎక్కువగా తెలియదు. బట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈయన నేను చిన్నప్పుడు కూడా చూశాను. ఎవరైతే మన టోనీ జా ఉన్నాడో మనోడి మూవీస్ మామూలుగా ఉన్నాయి. ఫస్ట్ హ్యాంగ్ బ్యాక్ సినిమా, ఆ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది, వేరే లెవెల్లో ఉంటాయి సినిమాలు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్, కుంగ్ఫు అలాంటి సినిమా. సో వీళ్ళిద్దరు కూడా అలాంటి యాక్టర్సే. మరి ఇలాంటి ఇద్దరు యాక్టర్స్ని పెట్టారంటే ఖచ్చితంగా మన ఎన్టీఆర్ గారు కూడా మరి వాళ్ళ సైజుకు మ్యాచ్ కావాలి, అలాంటి 6 ప్యాక్స్ ఉండాలి, అన్నీ ఉండాలంటే ఖచ్చితంగా మరి కొంచెం ఇలా ఉంటే సరిపోదు కదా. అందుకే వెయిట్ తగ్గించాడు. దాదాపు 18 నుంచి 16 కిలో తగ్గించి మనోడు కూడా మంచి ఫిట్గా తయారయ్యాడు. ఎందుకంటే నాకు తెలిసి ఒక కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ సినిమా రాబోతుంది. ప్రశాంత్ నీల్ ఇంతకుముందు తీసిన సినిమాలు సలార్ కానివ్వండి, కేజీఎఫ్ కానివ్వండి, బేసిక్గా ఇవన్నీ కూడా ఇండియాలోనే షూటింగ్ అయ్యాయి. సలార్ కానివ్వండి, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, అలాగే సలార్, ఇవన్నీ కూడా ఇండియాలోనే షూటింగ్ చేసుకోవడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఏంటంటే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకి 10% ఇండియాలో షూటింగ్ జరిగితే మిగతా 90% ఓవర్సీస్ మార్కెట్లో జరుగుతుంది. దాదాపు 14 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందంట. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా బేసిక్గా ఈ యాక్షన్ మూవీస్ హాలీవుడ్లో బాగా నడుస్తాయి, బాగా అట్రాక్ట్ అవుతారు వాటికి ఆడియన్స్. మన ఇండియాలో యాక్షన్ మూవీస్ మామూలుగా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లో ఊచకోతుంటుంది. మామూలుగా యాక్షన్ మూవీస్గా మనం చెప్పుకోవాలంటే పఠాన్ మూవీలో లేకపోతే జవాన్ మూవీలో ఇవన్నీ యాక్షన్ సీక్వెన్సే ఉంటాయి ఎక్కువగా. మనకి సలార్ మూవీ కూడా తీసుకోండి, యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇండియన్స్ కూడా ఇష్టపడతారు. బట్ ఇదే ఒకవేళ ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళి సో ఇలాంటి నటుల్ని పెట్టుకొని ఇక్కడ ఒక సైడు టోనీజా, ఒక సైడు లీ, ఇలాంటి నటుల్ని పెట్టుకొని మరి ఎన్టీఆర్ గారు వాళ్ళతో పోరాడితే ఏ విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఈ కాంబినేషన్ కానీ సెట్ అయిందా. బేసిక్గా హాలీవుడ్లో 10,000 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు ఇలా మాట్లాడతారు కదా. సో ఇప్పటి నుంచి ఇండియన్ సినిమాలు కూడా 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఆ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. మనోళ్ళు మొత్తం ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయి ఇలాంటి సినిమాలు కానీ తీయగలిగితే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా మనకి SSME 29 కానివ్వండి, లేకపోతే డ్రాగన్ మూవీ కానివ్వండి, 22 కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, ఇవన్నీ హాలీవుడ్కి వెళ్తున్నాయి. కాబట్టి హాలీవుడ్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని అక్కడ కానీ మన డైరెక్టర్లు, మన హీరోలు వాళ్ళ సత్తాన్ని నిరూపించుకుంటే ఖచ్చితంగా హాలీవుడ్లో కూడా మనోళ్ళు బాగా వేయగలుగుతారు. సో ఏంటంటే ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇప్పుడు ఏవైతే మనకు ప్యాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలు రావడం జరుగుతుందో ఆ అన్ని సినిమాల్లో ఈ కాంబినేషన్ కానీ సెట్ అయితే ఖచ్చితంగా కొత్త కలెక్షన్స్ ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు హైప్ చాలా తక్కువగా ఉన్న డ్రాగన్ మూవీ నిన్నటి నుంచి హైప్ వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. మరి కాంబినేషన్ ఓకే కావాలి, ఎందుకంటే ఏదైతే టోనీజా ఉందో టోనీజా యాక్షన్ సీక్వెన్సే వేరేలా ఉంటాయి. మరి దానితో మ్యాచ్ చేసే విధంగా మరి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మన ఎన్టీఆర్ గారు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన రోజు తెలుస్తుంది. మరి కాంబినేషన్ సెట్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట మూవీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఏదైతే రామాయణం వదిలేసి మిగతా 4 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.